సర్పంచ్ పదవి కోసం ₹1,00,00,000 పలు గ్రామాల్లో జోరుగా వేలాలు. గత ఎన్నికల రికార్డ్ బద్దలవుతుందా? తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయినప్పటి నుంచి గ్రామాల్లో పదవి కోసం పాకులాట జోరుగా సాగుతోంది. 3 ఫేజ్ల కింద డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో 12,728 గ్రామ పంచాయతీలు, వాటిలోని 1.12 లక్షల వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎలక్షన్ కమిషన్ ఇటీవల ప్రకటించింది. 1.66 కోట్ల మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యం తేల్చాల్సి ఉంది. కానీ ఈలోపే చాలా గ్రామాల్లో అభ్యర్థులు తమ లెక్క సెటిల్ చేసేసుకుంటున్నారు. ఏకగ్రీవాల పర్వం మొదలైపోయింది. క్షేత్రస్థాయిలో పదవి కోసం ₹1,00,00,000 వెచ్చించేందుకైనా అభ్యర్థులు వెనుకాడట్లేదని వస్తున్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అవును, పోటీకి ఒకరికంటే ఎక్కువ మంది ముందుకొస్తే గ్రామం అభివృద్ధి పనులకు ఎవరు ఎంత కేటాయిస్తే వారికే పదవి దక్కుతుందని గ్రామ పెద్దలు తేల్చి చెబుతున్నారు. దీంతో కొన్ని చోట్ల లక్షలతో పాటు దాదాపు ₹1,00,00,000 దాకా వేలంపాట వెళ్తోంది. ఇది చట్ట విరుద్ధమని ఎన్నికల సంఘం హెచ్చరిస్తున్నా వేలాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ లో అయితే ఇది జోరుగా సాగుతోంది. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం మిట్టదొడ్డి సర్పంచ్ పదవిని ఓ సీడ్ ఆర్గనైజర్ ₹90 లక్షల ఏకగ్రీవం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే అదే మండలానికి చెందిన గోర్లాఖాన్ దొడ్డిలో 57 లక్షలకు, లింగాపురంలో 34 లక్షలకు, గద్వాల మండలం కొండపల్లిలో 60 లక్షలకు, వీరాపురంలో 50 లక్షలకు, సద్దలోనిపల్లి సర్పంచ్ పదవిని ₹42 లక్షలకు అభ్యర్థులు ఏకగ్రీవం చేసుకున్నట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. రిజర్వ్డ్ సీట్స్ లోనూ ఈ వేలం జోరు కొనసాగుతోంది. ఖమ్మం జిల్లా కామిపల్లి మండలం జోగ్గూడెం తండాలో సర్పంచ్ పదవిని ఈసారి ఎస్టీ మహిళకు కేటాయించారు. ఈ నేపథ్యంలో పదవిని దక్కించుకునేందుకు 7 పోటీ పడగా చివరకు అభ్యర్థి అయిన సైదమ్మ భర్త భూక్యా లక్ష్మణ్ 20 లక్షలకు ఆ పదవిని గెలుచుకున్నారు. పూర్తి సొమ్ము చెల్లించకుంటే పదవి రెండో వేలందారుడికి ఇస్తామని గ్రామ పెద్దలు ఒప్పందం కూడా రాయించుకున్నట్లు సమాచారం. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం టంకర్ గ్రామంలో ఒకరు, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ముఠాపురం గ్రామంలో కృష్ణారావు అనే మరొకరు ఏకగ్రీవం చేస్తే కోటి ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏకగ్రీవాల్లో గత ఎన్నికల రికార్డ్ బ్రేక్ అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. 2019లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1935 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో ఆదిలాబాద్ లో అత్యధికంగా 162, ఆ తర్వాతి స్థానాల్లో నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, నిర్మల్, నల్గొండ, వరంగల్ రూరల్ జిల్లాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి ఏకగ్రీవాలకు బడా నేతలు సైతం ప్రోత్సహిస్తున్నారు. తన నియోజకవర్గం పరిధిలోకి పంచాయతీలను ఏకగ్రీవం చేస్తే ₹25 లక్షల నిధులు మంజూరు చేస్తానని కాంగ్రెస్ నేత స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రకటించారు. మరోవైపు బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం ఇలాంటి ప్రకటన చేశారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచులుగా ఏకగ్రీవం చేస్తే 10 లక్షల నిధులు ప్రోత్సాహకరంగా అందిస్తామని ప్రకటించారు. ఈ ట్రెండ్ సరికాదని హెచ్చరిస్తూ ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. వేలంపాట, బెదిరింపులతో ఏకగ్రీవం జరిగితే అది చెల్లదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇతర అభ్యర్థులను భయపెట్టడం, మోసం చేయడం వంటివి జరగకుండా చూసుకోవాలని సూచించింది. ఏకగ్రీవాలకు సంబంధించి ప్రతి జిల్లాలో ప్రత్యేక పర్యవేక్షక విభాగాలను నియమించాలని ఆదేశించింది. ఇవి లిఖితపూర్వకంగా, మౌఖికంగా, వాట్సాప్, వార్తాపత్రిక క్లిప్పింగ్ల రూపంలో కూడా ఉండవచ్చునని స్పష్టం చేసింది. ఇలా ఈసీ ఓవైపు హెచ్చరిస్తున్నా ఏకగ్రీవాల పర్వం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇక ఈ పంచాయతీ ఎన్నికలతో గ్రౌండ్ లెవెల్లో పట్టు పెంచుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు పోటాపోటీగా పనిచేస్తున్నాయి. కాంగ్రెస్ తన సంక్షేమ పథకాలు, 2 ఏళ్లలో సాధించిన పురోగతి మొదలైన అంశాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన కూడా ప్లస్ అవ్వచ్చని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు సర్పంచ్ ఎన్నికలు దాదాపు 22 నెలల తర్వాత జరుగుతూ ఉండడం, బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు జరగకపోవడం, వాటిని 17%కే పరిమితం చేయడం వంటి అంశాలపై విమర్శలతో ప్రచారం చేసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయి. ఈ పంచాయతీ ఎన్నికల ఫలితం ఏ పార్టీకి కలిసొస్తుంది? ఈ పంచాయతీ ఎన్నికలు పార్టీల భవితవ్యంపై ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.